తూర్పు వీధి శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవం వైభవోపేతంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా 101 మంది అక్క చెల్లెమ్మల అవతారాల్లో అతి రౌద్ర అవతారమైన శ్రీ నల్లమారెమ్మ అమ్మవారు ఆదివారం ఉదయం మేడల్లో కొలువుతీరి భక్తుల పూజలందుకున్నారు. ఆహ్వానం అందుకునే దేవతల్లో చివరలో ఉన్న వెళ్లడంలో ఆ తల్లే ముందు. జాతరకు విచ్చేసిన అమ్మవార్లను సాగనంపే మహాక్రతువు మారెమ్మ అమ్మ నుండి ఆరంభమవుతోంది. అందుకే తూర్పు వీధి మేడలో కొలువుదీరిన నల్లమారెమ్మ అమ్మవారిని అత్యంత శ్రద్ధాశక్తులతో భక్తి ప్రపత్తులతో విశేషంగా ఆరాధించారు. ఉగ్రమూర్తైన నల్లమారెమ్మకు సంప్రదాయ పలహారాలను ప్రసాదాలుగా నివేదించారు. అందులోనూ మారెమ్మ అమ్మవారికి ప్రీతికరమైన నల్లని వస్త్రం, నల్లగాజులు, చోడురెట్టె, కారం ముద్ద, వెన్న, చుట్టలు, అగ్గిపెట్టె మొదలైన వస్తువులను భక్తిపూర్వకంగా సమర్పించి వాటిని స్వీకరించి శాంతమూర్తిగా మమ్మల్ని, మా గ్రామాన్ని అనుగ్రహించమ్మా అంటూ భక్తులు శరణు వేడారు. అనంతరం పంబల వ్యక్తి అమ్మవారి వేషధారణలో ప్రత్యేకంగా ముగ్గుని తీర్చిదిద్ది అమ్మవారి కథాగానం చేశారు. అలాగే ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను అమ్మకు సమర్పించారు. తదనంతరం అమ్మవారిని సాగనంపే కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, బాణాసంచా కాల్పుల నడుమ సంప్రదాయబద్ధంగా అమ్మవారిని ప్రత్యేక వాహనంపై కొలువు తీర్చి ఊరి పొలిమేరలకు సాగనంపారు. ఈ సందర్భంగా జాతర కొలుపుల కమిటీ కన్వీనర్ వంకినేని భానుప్రకాష్ మాట్లాడుతూ కుమ్మరి కుటుంబ ఆచార వ్యవహారాలను అనుసరించి శ్రీ నల్లమారెమ్మ అమ్మవారిని ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించి సాయం సంధ్యా సమయంలో సాగనంపడం జరిగిందని చెప్పారు. ఇదే క్రమంలో ఈ నెల 6వ తేదీన గాజుల పూజ, 9వ తేదీన విశేష కలస పూజ, 11వ తేదీన పూలకపిరి ముక్కును వేసే కార్యక్రమాలను ఆధ్యాత్మిక శోభ నడుమ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. కమిటీ సభ్యులు కలగర శివరామకృష్ణ ప్రసాద్, వంకినేని సాయిబాబా, వంకినేని కిరణ్ కుమార్, వంకినేని మహేంద్ర, వంకినేని రఘుకుమార్, వంకినేని పృథ్వీకృష్ణ, ఎడ్లపాటి రాము తదితరులు పాల్గొన్నారు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా.
అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా అమ్మా పసుపు కుంకుమ చందనము పాలభిషేకం ఎర్రని కాసులతో పువ్వులతో నిన్ను కొలిచాము అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ నీ అడుగులే చాలారు అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు వెయ్యి సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు నీ పాద సేవయే మాకు పుణ్యం అమ్మా నీ చూపు సోకితే జన్మధన్యం అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా ధిన్నకుతా ధిన్నకుతా గల 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 ధిన్నకుతా గజ్జలనే కట్టి తమరుపమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట ఆ, ఊగే ఊగేల ఈయాలి హారతి కాయలు కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లే అవును ఈ యొక్క మహాతల్లి నల్లమారియమ్మ తల్లి అవతరించి అవును సాక్షాత్ పార్వతీదేవి అవతారంతో ఆ మహాతల్లి తూర్పు వీధికి వచ్చి ఆ గ్రామంలో ఉన్న ఆ గాలి ధూళి పీడ పిశాచ చాకిని ఢాకిని చెండి గ్రహం గ్రహ దుష్టశక్తుల తమందించి అవును మన తూర్పు వీధి గ్రామ ప్రజలను చల్లగా దీవించటానికి అవును ఆ మహాతల్లి జగన్మాత నల్లమారియమ్మ తల్లి చక్కగా అవును అందరు కూడా ఆ. ఒక్కసారి నల్లమారియమ్మ తల్లికి జై జద్వానా చెప్పాలి ఆ. జయలు బోలో నల్లమారియమ్మ తల్లికి ఆది పరాశి ఆది మహాలక్ష్మ వారికి ఇనుకొండక్కమ్మ తల్లికి రాజబాబుకి ఆ రాక్షసుని చేతిలో అమ్మవారుని కులబో అమ్మవారు 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 అందరూ అమ్మవారు అందూరి ధోయ్. ఆ ఈ యొక్క ఓ వరుణదేవా వరుణదేవా నాకు త్వరగా
చల్లని మాటలు కొంతమందికి వెళ్ళేలాగా చెప్తే ఇక నీ యొక్క అక్కగారు జగన్మాత నల్లమారేమ్మ తల్లిగా వెళ్ళే యొక్క సమయం ఆసన్నమైనది. పొండుతాటుకల పొడగోపన చూడు ఈత చెట్టు కళ్ళు ఎర్రి మాంసమ్మ వాడు మూడో కోడి ఎక్కడండి దాన్ని మాట ఇచ్చారండి మాకు చెక్కబడి మహాతలకి ఆ బిడ్డ కోడి కూడా రెడీగా సాగనపై ఆయన కోడి రెడీ చేయని అక్కడికి మా ఆడవాళ్ళు ఎవరు ఉండకూడదు మా శాంతించాలి తమ్ముడు పోతున్నది శాంతించి నీ
కుమ్మరులు అనేటువంటిది ఆ యొక్క ఆచార ప్రకారం పూర్తిగా చాలా విశేషంగా ఆ కుటుంబం కానీ ఆ కుమ్మరులో ఇది కానీ నెల రోజుల నుండి నల్లమారమ్మ విగ్రహం తయారు చేసి ఈ రోజున ఉదయం ఆవాహన చేసి గుడిలో పెట్టి ఈ యొక్క భక్తుల సందర్శనార్థం అనూహ్యంగా ఇవాళ కొన్ని సాంప్రదాయబద్ధంగా ఆ నల్లమారమ్మ వారికి నల్లగొడ్లు నల్లగాజులు చుట్టలు వెన్నపూస ఎర్రముద్ద ఎర్రకారం ముద్ద జొన్న రొట్టి అనేటువంటిది సాంప్రదాయ పలహారంగా భక్తులు విశేషంగా నివేదించి ఈ యొక్క ఇప్పుడు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో నల్లమారమ్మని పొలిమేరల వరకు సాగనంపేటాకి ఈ యొక్క జనం కానీ భక్తులు కానీ విశేషంగా అసలు అనూహ్యంగా వచ్చి స్పందించి ఇంత యొక్క భక్తు విశ్వాసాలతో చేస్తారు అనుకోలేదు పొద్దున్న. అలాగే అప్పటికప్పుడు పోలీస్ శాఖ వారు కూడా చాలా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక క్రమబద్ధీకరించి చేయటంలో మాకు చాలా సహకరించారు. ముఖ్యంగా ఆ పోలీసు వారికి కూడా కృతజ్ఞతలు. దాంతో భాగంగా అసలు ముందు ప్రథమంగా చెప్పాలి వాలంటరీ అంటే మేము సూచించిన వాళ్ళం కాదు. ఆ యొక్క భక్తి విశ్వాసాలతో వచ్చి స్వచ్ఛందంగా ఆ రోజు సేవ చేసి ఈ యొక్క కొలుపులు కమిటీకి కానీ ఈ యొక్క పోలీస్ శాఖ వారికి కానీ సహకరించి సాగనంపటం ఇప్పుడు జరిగిందనమాట. అలాగే ఇంకా 2-3 పూజలు ఉన్నాయి. 6వ తారీఖున గాజుల పూజ, 9వ తారీఖున విశేష కలిసి పూజ, అలాగే 11న పూలకాప్రి అనేటువంటిది జాతరలో భాగం. మళ్ళీ ఆదివారం ముగ్గు చేసి అది కూడా సాంప్రదాయబద్ధంగా ముందు తూర్పు వీధి గంగానమ్మ గుడి అంటే తూర్పు వీధి జాతర అంటే జనంతో జాతర అనే దాంతో విశేషంగా ఒక క్రమబద్ధీకరంగా ఒక పద్ధతి ప్రకారం ఆచార వ్యవహారాలు తూచా తప్పకుండా మాకు తెలిసినవి, అలాగే మా యొక్క పెద్దలు చెప్పినవి కానీ ఇప్పుడు ఆ యొక్క పేరు తూర్పు వీధి గంగానమ్మ గుడిలో బాగా చేస్తున్నారు అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క జాతరకి తూర్పు వీధికి అమ్మవారికి అలాగే చాలా విశేషంగా భక్తి విశ్వాసాలతో చేసుకున్న భక్తులకు కానీ ఇక్కడ వాలంటీర్లు కానీ ఇవన్నీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా. అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ప్రసారం కలగాలని కోరుకుంటున్నాను.